చెడు స్నేహం. ఒక ఊరిలో రాము అనే ఒక పిల్లవాడు ఉండేవాడు. అతడు చాలా నెమ్మదస్తుడు, బుద్ధిగా చదువుకుంటూ ఉండేవాడు. అదే ఊళ్ళో మరికొంతమంది కుర్రవాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఆకతాయిలు. ఏదో ఒక తుంటరి పని చేయడం, పెద్దవాళ్లతో తిట్లు తినడం వాళ్ళకి రోజూ అలవాటే. కానీ రాము అంటే వాళ్ళకి పడేది కాదు. రాము మాత్రం వాళ్ళని స్నేహితులుగా భావించేవాడు. అల్లరి పనులు చేస్తూ చదువును అశ్రద్ధ చేయడం మంచిది కాదు అని రాము ఆకతాయిలకి చెప్పేవాడు. కానీ వాళ్ళు పట్టించుకునేవారు కాదు. అయినా రాము వాళ్ళతోనే కలిసి స్కూల్కి వెళ్ళేవాడు, ఆడుకునేవాడు. ఇలా ఉండగా ఓ రోజు ఆ ఊరి జనమంతా వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. ఊరికి దూరంగా ఉన్న తోటలో పెద్దలంతా వంటలు చేసే పనిలో ఉన్నారు. పిల్లలంతా కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. రాము కూడా ఆకతాయి కుర్రాళ్ళతో కాసేపు ఆడుకున్నాడు. ఒరేయ్, పక్కనే మామిడి తోట ఉంది, చాటుగా వెళ్ళి కాయలు కోసుకుందామా అన్నాడు ఆకతాయి కుర్రాళ్ళలో ఒకడు. వాళ్ళంతా వెళ్ళడానికి సిద్ధపడ్డారు. అలా దొంగతనానికి వెళ్ళి మామిడికాయలు కోయడం తప్పు అన్నాడు రాము. అయితే నువ్వు పక్కన నిలబడు, మేమంతా కోసుకుంటాం అంటూ రాముని కూడా వెంట తీసుకొని తోటకు వెళ్ళారు. ఆ కుర్రాళ్ళు దొంగతనంగా మామిడికాయలు కోయడం మొదలుపెట్టారు. అంతలో ఆ తోట యజమాని వాళ్ళందరినీ చూశాడు. అక్కడున్న పనివాడిని పిలిచి అందర్నీ పట్టుకోమన్నాడు. ఓ కర్ర తీసుకొని వరుసగా పిల్లలందరినీ చితకబాదడం మొదలుపెట్టాడు. రాము దగ్గరికి వచ్చేసరికి, ఆగండి, ఆగండి, నన్ను క్షమించండి, నేను దొంగతనానికి రాలేదు. వద్దంటే వీళ్ళే నన్ను బలవంతంగా తీసుకొచ్చారు. నేను చాలా మంచివాడిని, దయచేసి నన్ను కొట్టకండి అని బతిమాలాడు. నువ్వు మంచివాడివే కావచ్చు, కానీ చెడ్డ స్నేహితులతో దొరికితే నిన్ను కూడా చెడ్డవాడి కిందే జమ కడతారు. ఇక నీకు కూడా శిక్ష తప్పదు అంటూ చేతిలోని ఆ కర్రతో రాముని కొట్టాడు యజమాని. మనం మంచిగా ఉండడమే కాదు, చెడ్డవాళ్ళకి దూరంగా కూడా ఉండాలి అని తెలుసుకున్న రాము ఆ రోజు నుండి ఆకతాయిలతో కలిసి తిరగడం మానేశాడు.